రైతులకు గుడ్ న్యూస్. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో ఆశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఆల్మట్టి డ్యాంలో నీటి నిల్వ 81.44 టీఎంసీలకు చేరుకుంది. డ్యాం గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా వరద ముప్పును నివారించేందుకు నిల్వలు గరిష్ట స్థాయికి చేరకముందే గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక వరదలు కొనసాగితే మరో 2 రోజుల్లోగా ఆల్మట్టి డ్యాం గేట్లను ఎత్తి నీళ్లను దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మట్టి డ్యాం గేట్లను ఎత్తిన 1-2 రోజుల్లోనే నారాయణపూర్ డ్యాం గేట్లను ఎత్తి నీళ్లను విడుదల చేయనున్నారు. దీంతో తెలంగాణ భూభాగంలోని జూరాల జలాశయానికి వరద చేరుకున్నట్టుగా వెంటనే గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీళ్లను విడుదల చేయనున్నారు. ఈ నెల 15 నాటికి శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర బేసిన్లోనూ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్రలో వరద ప్రవాహం మరింత పెరిగింది. వర్షాలు విస్తారంగా కురిస్తే మరో వారం రోజుల్లో తుంగభద్ర గేట్లను ఎత్తే అవకాశం ఉంది. అప్పుడు తుంగభద్ర జలాలు కూడా సుంకేసుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వ ద్వారా 5 టీఎంసీల నీళ్లను విడుదల చేసేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంపీకి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 15 నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు నీళ్లను విడుదల చేసుకుంటామని, పర్యవేక్షణ కోసం కృష్ణా బోర్డు సిబ్బందిని పంపించాలని కోరింది.